తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే, హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇష్టమని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు, 14 ఏళ్ళు ఏడిపించినారు, అది మీ అందరికి తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది, ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం, ఎగతాళి చేయబడ్డ ప్రాంతం, పనికి మాలిన ప్రాంతం అని పేరు పెట్టిన ప్రాంతం. కానీ ఎన్ని రంగాలు, తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. జిఎస్డిపిని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళినాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మిడిమానేరు కావచ్చు, అక్కడ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం.
వరంగల్ గడ్డ కోసం ఇదే జిల్లా కోసం పెండింగ్ లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం. 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళ్ళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు కష్టమేందో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా. ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజు ఉండే. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాల మీరు. చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూరి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు. తహసీల్ రకాలు వసూలు చేసినారు. నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతును చూడాలని వాడు అందుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్. నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం, ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు అవుతాయి, మీకు కరెంటే రాదు, మీకు పంటలు పండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి. మీరందరూ కళ్ళారా చూసినారు. నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అదేవిధంగా రైతులు చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది, వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక 8 రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం. మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు, రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి. కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనేలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్ గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 20% 30% కమిషన్లని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలున్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారి పదవి కాలం అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు, మీ తొత్తులు, మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వడం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క రూపాయి పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే. రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమర పుణ్యం అయ్యాది, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్ గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు, సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటి కళ్ళకు అంటున్నారయ్యా. ఇంకొక విషయం, ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? ఆనాడు 2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు, చివరికి ఆటోలని, 2 వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ.